నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 24వ డివిజన్ కనుపర్తిపాడుకు చెందిన ముసలి కరుముల్లా, దగ్గుల వెంకయ్య, దారా పవన్ ఆధ్వర్యంలో వందలాది మంది రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా ఒక తాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి అన్నారు. తనను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రావు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరవ శ్రీనివాసులు, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుండాల రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి సౌత్మోపూర్ గ్రామ పంచాయతీలోని మొగలపాలెనికి చెందిన కీలుకుప్ప సునీల్, అదేవిధంగా కీలుకుప్ప మస్తనయ్య గారు, వారికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఇతర మిత్ర బృందం, అదేవిధంగా 24వ డివిజన్కి సంబంధించి కనుపర్తిపాడు గ్రామానికి చెందిన కరుముల్లా గారు, వెంకయ్య గారు, రాజేష్ గారు, అదేవిధంగా నరసింహ గారు, ఇతర వారికి సంబంధించిన బంధువులందరికీ, మిత్రులకి అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మీకు అందరికి కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మాట ఇచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే మాక్సిమం అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పరిపాలనా విధానం, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి, ఈ రెండు కూడా చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విపరీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఇంకా కూడా చాలా చేరికలు ఉంటాయి. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుస్తూ, జనసేన, బీజేపీ నాయకుల్ని సమన్వయం పరుస్తూ, నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వారి కుటుంబంలో ఒక అన్నగానో, ఒక తమ్ముడుగానో, ఒక కొడుకుగానో భావిస్తూ ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదం ఉండాలని, రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మరింత ఆదరించాలని, తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కూడా మీ ద్వారా ప్రజలు